నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు మనం ఎన్నో చూసాము. అందులో అయితే భూ కబ్జాలు అయితే చాలా చూసాం. ఇందులో అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కొడాలి నాని గారి పేరు అయితే వినిపిస్తుంది. అందులో 50 కోట్లు తను ఏదైతే కబ్జాకి గురి చేశారో, అంటే తను లాక్కున్నాడో ఆ భూమిని ఇప్పుడు సీజ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కొడాలి నాని గారు ఏదైతే భూ కబ్జా చేశారో అది 50 కోట్ల విలువ అయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఇప్పుడు సీజ్ చేశారన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే సీజ్ చేస్తే మరి అది ఎవరైతే ఓనర్స్, నిజమైన ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందంటారు. మరి ఏంటి అసలు? సీజ్ చేయలేదు. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది పెద్ద హైలైట్ ఏంటంటే, కొడాలి నాని గారు ఓడిపోయారని తెలిసిన మరుసటి రోజే 4వ తేదీన అయినట్టుంది కదా కౌంట్. 5వ తేదీ ఉదయం కల్లా ఆయన గడ్డం గ్యాంగ్ వాళ్ళు ఎవరైతే ఆక్యుపై చేశారో, ఒక సుమారుగా ప్లాట్ల కోసం వేసి దాన్ని అమ్మేద్దామని చూశారో, అటువంటివన్నీ కూడా వీళ్ళు ప్రొక్లైన్లో తెల్లి మొత్తం పడగొట్టేసి అక్కడ జెండా పాతేసి వచ్చారు స్థానికులు, కొంతమంది ఆ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంత ధైర్యం ఎలా వచ్చింది? ఓడిపోయిన తర్వాత ఆ రోజు వెనుగండ్ల రాము గారు గెలిచారు గుడివాడ. ఆ రోజు సాయంత్రం ఆయన వెళ్ళి కలిసి, అయ్యా ఇట్లా ఉంది వీటన్ని చెనపడాలంటే, నేను వచ్చాను కదా, ఇంకెందుకు మీ భయం, నేను చూసుకుంటానండి అని ఒక్క మాట చెప్పాడు అంతే. వీళ్ళు ఇంకా నెక్స్ట్ డే ఇంకా మరి ఏ గ్యాంగు లేదు, ఏ రుబాబు లేదు, ఏమీ లేదు. మరి ఇన్ని మాట్లాడతాడు. మొన్న కూడా మాట్లాడాడు ఆయన వైజాగ్ ప్యాలెస్ కోసం, ఋషికొండ ప్యాలెస్ కోసం. ఊరంతా, ప్రపంచం అంతా ఏమైనా కోడే కూస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండడానికి నిర్మించుకున్నట్టుంది తప్ప ప్రభుత్వం ఉంది నిర్మించినట్టుగా లేదు. బట్ ప్రభుత్వం సొమ్మును ఉపయోగించి ఆయన నిర్మించాడు అని చెప్తున్నారు ప్రపంచం అంతా. నేషనల్ మీడియా కూడా అదే చెప్తుంది. ఈయన వచ్చి పెద్ద ఇదిలాగా, ఆ జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు కదా, ఎవడు చెప్పాడు నీకు అని మళ్ళీ అదే పద్ధతి. ఆడు ఈడు చంద్రబాబు నాయుడిని సింగిల్ మాట్లాడుతూ అలాగే మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా మరి ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు, కోడిగుడ్లు వేసడానికి వెళ్ళినప్పుడు, టీడీపీ కార్యకర్తలు రాళ్ళదాడి చేసినప్పుడు అప్పుడు కూడా బయటకు వచ్చి ఇలాగే మాట్లాడొచ్చు కదా. అంతే కదా. మరి ఈ పౌరుషం, సింహం, ఇవన్నీ సింహాలు కదా. అవన్నీ అంటే ఊరకొక్కలని పాపం వచ్చాయని అంటున్నారు కదా స్టేట్మెంట్. ఇప్పుడు రావచ్చు కదా సింగిల్ గా బయటికి. ఎందుకు రాలేదు? అంటే వీళ్ళు తప్పులు చేయకుంటే, ఎవరికి అన్యాయం చేయకుంటే వచ్చి ప్రజల మధ్యలో నిల్చొని గట్టిగా ధైర్యంగా మాట్లాడొచ్చు కదా. ఆ ప్రజలు నీకు సపోర్ట్ ఇస్తారు కదా. ఎందుకు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది? కాకపోతే మేము ఇంకా బతికే ఉన్నాం, మేము మనుగడలో ఉన్నాం అని చెప్పేటట్టుగా బయటకు వచ్చి నుండి వాళ్ళ మనుషులతో 2-3 ఉంటుండగా నిలబడి ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, ఇది చేయడం. అంటే మిగతా కార్యకర్తలకు కూడా రెచ్చగొట్టేలాగా, బాబు మేము ఉన్నాం, ఏమి ఇదైపోలేదు అన్నట్టుగా. సరే అయింది. అది అయిన తర్వాత ఇంకోటి శరత్ థియేటర్ అని ఒకటి ఉందంట. అది 2019 కరోనా ముందే ఇప్పుడు మూసేశారు సరిగ్గా. అంటే ఈ మధ్యన చిన్న చిన్న థియేటర్లను కూడా చాలా కళ్యాణ మండపాలు కానీ, ధాన్యం మిల్లు కానీ మారిపోయాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. థియేటర్ కాస్ట్, మెయింటెనెన్స్ ఇవన్నీ భరించలేక, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొన్ని దగ్గర సబ్సిడీ సరిగ్గా ఇవ్వక ఇవన్నీ జరిగాయి. సో ఆ థియేటర్లో మెల్లగా పార్టీ ఆఫీసులో పాగా వేసి వాళ్ళు బ్యానర్లు కట్టుకొని అన్ని హంగామా చేశారు. అయితే ఈయన ముందు నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి సో ఎవరేం మాట్లాడలేకపోయారు. ఇప్పుడు 14 నుంచి 19లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఇంత దూకుడు లేదు కదా. నోటుకు వచ్చినట్టుగా ఆడ సన్నాసి, ఆడ 420 యాదవ ఇలా మాట్లాడింది ఏం లేదు కదా. సో అప్పుడు మాట్లాడలేదు కాబట్టి సరే ఎమ్మెల్యేగా ఉన్నాడు. వీళ్ళు కూడా అంతగా పట్టించుకోలేదు. నిజంగా గత 5 ఏళ్ళలో వైసీపీ చేసిన ప్రక్రియ కానీ, 14 నుంచి 19 టీడీపీ అలా ప్రవర్తించుంటే 19లో వైసీపీ వచ్చేది కాదేమో, రాష్ట్రం ఇంత వెనక్కి వెళ్ళిపోయేది కాదేమో. కాకపోతే వీళ్ళు అది పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు వచ్చినా కూడా ఏం చేయలేదు, చర్యలు లేవు కాబట్టి వీళ్ళు ఎంత బయటకు వచ్చి ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నారు. ఆ వైజాగ్ ప్యాలెస్ ఆయనదేం చెప్పలేదు, ఆయనదని ఎవరూ చెప్పలేదు. ఏ నేషనల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి దాని ప్యాలెస్ అని ఎవరు చెప్పలే. జగన్మోహన్ రెడ్డి ధనాన్ని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగపరిచాడనే చెప్పారు అందరూ. అది మొదట ఆయనకి అర్థమైందో లేదో. సో దాన్ని కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ శరత్ థియేటర్ విషయంకి వచ్చేసరికి మెల్లగా బ్యానర్లు కట్టి, సరే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అని ఎవరేం మాట్లాడలేకపోయారు. ఎవరో అన్నదమ్ములు ఆస్తి పంచుకున్నారు, కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది సరే మంచి రేట్ వస్తుంది కదా అనుకున్న వాళ్ళు 50 కోట్ల విలువ చేసే ఆస్తిని వీళ్ళు మెల్లగా కబ్జా చేసి మసిపూసి మారేడుగా చేయాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మళ్ళీ ఆ ప్రొక్లైన్లతో ఇంతకుముందు ఆ స్థలాన్ని ఎలాగైతే మళ్ళీ ఎవరు హక్కుదారులు వాళ్ళు సంపాదించుకున్నారో వాళ్ళే ఇప్పుడు కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. చూసారా? ఇంకా ఇవి ఇంకా మచ్చుకి ఏది సరిగ్గా ప్రమాణ స్వీకారం జరిగి
పట్టుమని వారం రోజులు కూడా అవ్వలేదేమో నాకు తెలిసి 14 ఇప్పుడు మనం చేశారు 12 తారీఖున చేశారు. 12 ఇప్పుడు చేశారు. ఉమ్. అంటే ఇంక ఇవాళ 21 మహా అయితే 10 రోజులు కూడా అవ్వలేదు, రేపు 10 రోజులు. సో ఇన్ని బయటకు వస్తుంటే ఇంకా నెల రోజులాగైతే ఇంకెన్ని వస్తాయో. అంతెందుకమ్మా, శ్రీకాకుళం జిల్లాలో కూడా ధర్మాన ప్రసాదరావు గారి యొక్క ఆస్తిని ఎక్కడ నుంచో కడప నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కబ్జా చేశారన్నట్టు కూడా అవును. ఆయన ఎవడయ్యా అని చెప్పి ఓపెన్ గా మనది మనవాళ్ళు ఇలా చేసుకుంటే పరిస్థితి ఏంటని కూడా ధర్మాన ప్రసాదరావు గారు మాజీ మంత్రి ఉమ్. వాపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి వైసీపీకి కరడుగట్టిన కార్యకర్త, అభిమాని. అవును. ఆయనకి ఏ పార్టీ నుంచి ఏ లాభం ఉండదు, ఏ లబ్ధి చేకూరలే. బట్ ఆయన ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ ఒక అమెరికాలో ఉంటూ అక్కడ ఆయన సొంత డబ్బులతో అందరినీ మొబిలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలని చెప్పి ఆయనే కౌంటింగ్ అయిన 2019లో కూడా కౌంటింగ్ అయినప్పుడు ఒక హాల్ బుక్ చేసి పెద్ద ప్రొజెక్టర్ పెట్టించి కౌంటింగ్ చేసి సెలబ్రేషన్ చేసి వాళ్ళందరూ పార్టీలు ఇచ్చి అటువంటి అభిమాని దగ్గర స్థలం కూడా మీరు కాజేశారు. లాస్ట్ గా ఆయన కూడా ఆయన తిట్టాడు. కూడా తిట్టాడుగా. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీకు దృష్టి పెట్టాలి, కనీసం మీరు పట్టించుకోకపోతే ఎలా అన్నాడుగా. ఆయన ఓడిపోయాక కూడా ఒక మాట అన్నాడు, ఆయన ఓవర్ యాక్షన్ వల్లనే ఈ రోజు ఈ పార్టీకి పరిస్థితి పట్టిందని. అయి ఉండొచ్చు, వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన లాంటి ఫ్రెండ్స్ ఒక 15 మంది కలిసి ఒక దగ్గర స్థలం కొనుక్కుంటే దాని మీద పోనీ మీకు అభిమాని కదా వైసీపీ పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి, ఆయనకి ఎవ్వడు సపోర్ట్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసం గుండెలు బాదుకుని చొక్కాలు చించుకున్నాడు. మరి అటువంటి వాడు కూడా మీరు ఇచ్చిన ప్రాధాన్యత పోని కింద స్థాయిలో తెలియదు. మరి మీరు చూడాలి కదా, పైన ఉన్నాయి చూసుకోవాలి కదా. నా పథకాలే నా ముఖం పెడితే, నా ఫోటో పెడితే అసలు కుక్క కూడా గెలిచేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఏందమ్మా? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, రాచరికం అనుకున్నారా చెప్పండి. అలాగా మొత్తానికి ఇట్లా కబ్జాలన్నీ ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఇంకోటి వైజాగ్ క్యాపిటల్గా కూడా పెట్టడానికి అసలు ఋషికొండ ప్యాలెస్ క్యాపిటల్ కాదు, క్యాపిటల్ పేరు చెప్పి దందా చేసుకున్నారనే వార్తలు అయితే చాలా విన్నాం, చాలా అక్కడ. చూసాం. అందుకే సిఎస్ అంటే ఇంతకు ముందు అంటే జవహర్ రెడ్డి గారు అందుకే అది అసైన్ భూములని Yes. తీసేసుకుంది తక్కువ రేట్ కి అని చెప్పి, ఆ జీవో కూడా Yes. పాస్ చేసింది అందుకే అని చెప్పేసి కూడా Yes. వార్తలు వచ్చాయి. ఎస్ కరెక్టే కదా. దాన్ని ఒక జనసేన నాయకుడు మూర్తి యాదవ్. మూర్తి గారు కరెక్ట్గా చెప్పారు కదా. దమ్ముంటే సవాళ్ళకి ఛాలెంజ్ గా నీకు పత్రాలని చూపిస్తారంటే ఏం మాట్లాడలేదు. వాళ్ళ కొడుకు గురించి మాట్లాడారు, తన గురించి మాట్లాడారు. ఇక్కడ కూడా స్పందించకపోగా ఎందుకమ్మా? పరువు నష్ట దావా వేస్తాను, పోలీసులను కేసు పెడతానని చెప్పేసి దానికి కూడా రెస్పాండ్ అయ్యారు. పోనేమండి ఆయన అది వచ్చారా లేదే, తేలికుటుంబం దొంగలా సైలెంట్ అయిపోయారు. అమ్మ వైజాగ్ క్యాపిటల్ చాలా మందికి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటంటే వైజాగ్ సహజ సిద్ధంగా దాన్ని బట్టి అదే అభివృద్ధి చెందుతుంది, సహజ వనరులు ఉన్నాయి, ప్రకృతి సంబంధించిన అందమైన ఇవి ఉన్నాయి. ఇంకేం కావాలి? ఒక కొత్త సిటీ డెవలప్ అయితే బాగుంటది కదా. వైజాగ్ ఇంత సుందరమైన నగరం, దీన్ని ఎట్లా మనం కబ్జా చేసుకోవాలి, ఇదే కాన్సెప్ట్. దేన్ని డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మనీ వస్తాయి కదా. ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని డెవలప్ చేయడం మాకు డెవలప్ అయితే మీరందరూ మాతో పాటు సమానం కూర్చోరా? ప్రజలందరూ కూడా ప్రజలందరూ అలాగే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి. అట్లాంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఎందుకు డెవలప్ చేస్తారు? ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు కూడా తెచ్చిన కంపెనీలో పేర్లు మార్చి అక్కడ ఉంచడం ఏదో చేసి ఉండేవారు, చేయలేదుగా. ఒక్కొక్కటి జల్లకొట్టి పంపించేశారుగా, వెళ్ళిపోండి. ఆయన పేరు వినబడకూడదు, ఆయన తెచ్చాడన్న మాట వినబడకూడదంట. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక డ్రీమ్, ఆయన ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా ఏలాలని. 5 సంవత్సరాలు ఏనాడు అంతే, తనకి ఎలాంటి అవగాహన లేదు. అసలు ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉంటాయి, నిరుద్యోగులకు ఏం అవసరాలు ఉంటాయి, అసలు ఏం చేయాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఒక 10th క్లాస్ చదివిన అబ్బాయికి లేని ఉన్న అవగాహన కూడా లేదేమో. టెంపుల్కి వెళ్తామమ్మా, టెంపుల్కి వెళ్ళినప్పుడు వరుసగా బయటకు వచ్చాక మెట్ల మీద ఉంటారు, వాళ్ళకి మనం ఇచ్చిస్తే వాళ్ళు అయ్యా చల్లగా ఉండే అని అంటారు. అయిపోయిందా? అదేనా నీ బాధ్యత పౌరుడిగా? అంటే టెంపుల్ ముందు కూర్చున్న వాళ్ళకి భిక్ష వేసేస్తే వాళ్ళు హ్యాపీయా? తర్వాత నేను నమ్ముకున్న నీ కుటుంబము, నీ అనుచరులు వీళ్ళందరికీ చూడక్కర్లేదా? ఆయన అదే కాన్సెప్ట్ ఉన్నాడు. ఆ టెంపుల్ ముందు కూర్చున్న వాళ్ళగా వేసేసాను, హ్యాపీ. నేను మిగతాదంతా వాళ్ళంత హ్యాపీగా వాళ్ళు నాకు బ్లెస్ అనుకున్నారు కదా. అదే కదా ఆప్యాయతలు, అనురాగాలంటే అదే అనుకున్నాడు ఆయన. మిగతావన్నీ ఇంక అవసరం లేదు, మిగతావన్నీ నాతో సమానంగా ఎవడు ఉండడానికి వీలు లేదు. అందరూ అలాగే ఉండాలి, నాది అప్పర్ హ్యాండ్ ఉండాలి, మీరు అందుకునే చేయలాగే ఉండాలి. మరి ఉద్యోగాలు ఇస్తే మీరు నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళిపోతారుగా, మీరు డెవలప్ అయిపోతారుగా, విదేశాలకు వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళిపోతే నన్ను ఎక్కడ పట్టించుకుంటారు? మీరు నాకు ఓటే చేసి మీరు ఎక్కడే ఉండాలి, మళ్ళీ బయట రాష్ట్రము బయట దేశం వెళ్ళకూడదు. వస్తాయి కదా ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తే పన్ను రూపంలో చాలా వరకు ఇన్కమ్. మళ్ళీ మొదటికి వచ్చామా నువ్వు? నేను రాజుని, వచ్చినా గానీ నేను రాజుగానే ఉండాలి, నా రాజుతో పాటు సమానం. అందరూ పల్లకి ఎక్కేస్తే పల్లకి మోసేవారు ఎవరు? నేను ఒక్కనే పల్లకి ఎక్కాలి, అదే కాన్సెప్ట్.
రైట్ సో దానివల్ల ఇవన్నీ ఇప్పుడు ఈ కొడాల నాని గారిది ఇంకా ఎంతమంది రోజా గారిది ఆల్రెడీ 100 కోట్లు 100 కోట్లు ఆడదాం ఆంధ్ర ఇంకా చూద్దాం. సజ్జల గారి అబ్బాయిది ఏదో ఇష్యూ వస్తుంది బయటికి. రజనీ గారిది కూడా ఉంది. విడుదల రజనీ గారిది కూడా చిలకలూరుపేటలో ఎవరో ఎమ్మెల్యే చేద్దామని చెప్పి 3.5 కోట్లు ఏదో తీసుకున్నారని వ్యవహారం వస్తాయమ్మా ఒక్కొక్కటిగా. సజ్జల గారి అబ్బాయిది ఏదో ఇష్యూ నడుస్తుంది, సజ్జల భార్గవది సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఇంకా వెయిట్ చేయండి. ఇంకా చెప్పాను కదమ్మా, ప్రమాణ స్వీకారం జరిగి 10 రోజులు అవ్వాలి. ఇప్పుడు ఏమంటారు, ఇవన్నీ పక్కన పెట్టి కక్ష సాధింపంట. మళ్ళీ ఏం లేకుంటే న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలా తిరిగి వస్తుంది. రైట్ సార్. చూద్దాం ఎన్ని కడిగిన ముత్యాలు వస్తాయి బయటకు వస్తే చూద్దాం. రైట్.